మధ్యప్రదేశ్ టు మహాముత్తారం యథేచ్ఛగా జీరో మద్యం దందా అటవీ గ్రామాలకు సరఫరా ఎక్సైజ్ పోలీసుల దాడిలో వెలుగులోకి 5 వ్యక్తులపై కేసు నమోదు. అయితే జీరో మద్యం వ్యాపారం అటవీ గ్రామాలకు ప్రాకింది. మధ్యప్రదేశ్ నుంచి కొందరు జీరో మద్యాన్ని పల్లెల్లో అమ్మకాలకు తెరలేపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం మండలానికి చెందిన కొంతమంది వ్యక్తులు మధ్యప్రదేశ్ నుంచి జీరో మద్యం తీసుకువచ్చి ఇక్కడ నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసిన జీరో మద్యంను గుడ్డు చప్పుడు కాకుండా ఆ బెల్ట్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తుందని ఒక వార్త కథనం వచ్చింది. అయితే ఏ విషయం అవుతుందో ఆ ఎక్సైజ్ శాఖ చాలా అద్భుతంగా పనిచేసి ఆ జీరో మద్యాన్ని అరికట్టలేదు. కానీ కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు కానీ బెల్ట్ షాపులకు ఇక్కడ మీరు ఒక వార్త గమనించవచ్చు. ఇక్కడ జీరో మద్యం తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసిన జీరో మద్యంని బెల్ట్ షాపులకు దుకాణాలకు సరఫరా చేస్తారంటే మీరు చెప్పకుండా చెప్తూ బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తూ ఉన్నారంటే మీరు బెల్ట్ షాపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాం. అదే కదా, ఇప్పుడు మధ్యప్రదేశ్ జీరో మద్యం తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, బెల్ట్ షాపులకు అమ్ముతారు. బ్రాండ్ షాపుకి అయితే అమ్మరు, బెల్ట్ షాపులకు అమ్ముతారు. అంటే బెల్ట్ షాపులు ఉన్నట్టే కదా. మన బెల్ట్ షాపులపై ఈ 5 మీద కేసు చేసినట్టుగా బెల్ట్ షాపుల మీద మీరెప్పుడు కేసు చేస్తున్నారని చెప్పి V9 న్యూస్ అడుగుతూ ఉన్నది వాస్తవానికి. ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ కానీ ఉమ్మడి ఆదిలాబాద్ కానీ ఉమ్మడి కరీంనగర్ కానీ ఏంటంటే పక్కన ఉన్న రాష్ట్రాలు బార్డర్స్ ఉన్న రాష్ట్రాలకు ఇప్పుడు మార్చిలో కూడా మందు దొరకదు అనుకుంటా కదా. కొన్ని ఏరియాలు కొన్ని మొత్తం బంద్ అనుకుంటా. కొన్ని ఏరియాలు ఉన్నాయి, కొన్ని ఏరియాలు బందా మొత్తం బంద్ అనుకుంటా మహారాష్ట్ర లేదు అంతేనా. అంటే బ్లాక్లో దొరుకుతుందా? కొన్ని ఏరియాలో మన బార్డర్ నుంచే సరఫరా అవుతుంది. అదే అంటున్నా మొత్తం బంద్. అయితే విషయం ఏంటంటే ఇక్కడ పూర్తిగా మహారాష్ట్రకి ఏదైతే ఉందో మద్యపాన నిషేధం ఉంది కదా, అక్కడ పూర్తిగా ఏంటంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి బార్డర్లో ఉన్న దగ్గర నుంచి మద్యం అనేది సరఫరా అవుతుంది. అయితే ఎట్లా మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు, ఇక్కడ నుంచి కూడా వేరే రాష్ట్రాలు కూడా ఎగుమతి చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద కూడా ఎక్సైజ్ శాఖ దృష్టి పెట్టాలని చెప్పి చాలా సందర్భాలు మీరు చెప్పడం జరిగింది. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో తీసుకున్నట్టయితే మంచిర్యాల జిల్లా చుట్టుపక్కల ఉన్న ఆ సిరివంచ ప్రాంతాలకు కూడా పోతుందని చెప్పి చాలామంది కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, వార్తా కథనాలు వస్తున్నాయి. అయితే దీని మీద స్పందించాల్సిన అవసరం అయితే ఎక్సైజ్ శాఖ ఉంటుంది. బెల్ట్ షాపుల మీద స్పందించాల్సిన అవసరం కూడా ఎక్సైజ్ శాఖ ఉంటుంది. ఎక్స్పోర్ట్ అయితే లాభమే కానీ ఇంపోర్ట్ అయితేనే బాధ అని వాళ్ళ బాధ. అంతేనా? గవర్నమెంట్కి ఏదో విధంగా ఆదాయం అది వస్తుంది కదా బెల్ట్ షాపుల వల్ల, కానీ అక్కడ తీసుకొస్తే నష్టం కదా. అదే కదా, అందుకే పట్టుకున్నారు వాళ్ళు. అంతే కదా, అందుకే పట్టుకున్నారు.